సెల్ ఫోన్స్లో ఉండే జీమెయిల్ అప్లికేషన్ ద్వారా ఎవరికైనా మెయిల్స్ని పంపించినప్పుడు అవతల వాళ్ళకే మెయిల్ మెసేజ్తో పాటు ఆటోమేటిక్గా సెండ్ ఫ్రమ్ ఐఫోన్, సెండ్ ఫ్రమ్ శాంసంగ్ అని చెప్పేసి రకరకాల సిగ్నేచర్స్ కింద కనపడుతూ ఉంటాయి. సో ఈ సిగ్నేచర్ అనేది మనకు వద్దనుకుంటే కనుక దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన కస్టమ్ సిగ్నేచర్ని సెట్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్లో జీమెయిల్ అప్లికేషన్ ఓపెన్ చేసి, ఇక్కడ నేను జీమెయిల్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. వన్స్ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఓపెన్ చేసి ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఈ సెట్టింగ్స్లో ఇక్కడ నేను sriera@gmail.com అనే ఒక నా పర్టికులర్ అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే సిగ్నేచర్ అని చెప్పేసి నాట్ సెట్ అని చెప్పేసి ఉంది. బై డిఫాల్ట్ ఇక్కడ సిగ్నేచర్ అనేది సెట్ అనేది చేయబడి ఉంటే కనుక మనకు ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే సెట్ చేయబడిందో అది అవతల వాళ్ళకి కనపడుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీధర్ నల్లమూత అని చెప్పేసి అని ఒక సిగ్నేచర్ని సెట్ చేస్తున్నాను. వన్స్ ఈ సిగ్నేచర్ని సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి నేను ఎవరికన్నా ఈ పర్టికులర్ మొబైల్ నుంచి మెయిల్ పంపించినప్పుడు వాళ్ళకే శ్రీధర్ నల్లమూత అనేది ఆటోమేటిక్గా కింద సిగ్నేచర్గా కనపడుతూ ఉంటుంది. సో ఇలాగ మీకు కావాల్సిన కస్టమ్ సిగ్నేచర్ని సెట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న సిగ్నేచర్స్ని తొలగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.